హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేశానో చూద్దాం రండి. ఈరోజు ఒక కథ విన్నాను, నాకు చాలా నచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను. అదేంటో చూద్దాం రండి. నారాయణ నారాయణ అంటూ నిరంతరం ఎల్లప్పుడూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంటే ఒకరోజు నారద మహామునికి ఒక సందేహం వచ్చిందట. నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటాను కదా, మరి ఈ మంత్రం యొక్క గొప్పతనం ఏమిటా అని. మరి సందేహం వచ్చాక క్లియర్ చేసుకోవాలి కదా. మరి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణువు దర్శనం చేసుకుని, స్వామి, నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను. నీ నామ మంత్రం మహత్యం ఏమిటి అని అడిగి నా సందేహాన్ని తీర్చండి స్వామి అన్నారు. అప్పుడు మహావిష్ణువు భూలోకంలో ఒక చెట్టు మీద ఒక కొమ్మపై ఉన్న ఒక చిన్న పక్షిని చూపించి, నారద, వెళ్ళి ఆ పక్షిని అడుగు చెబుతుంది అన్నారు. నారదుడు ఆ పక్షిని అడుగుమంటాడేంటి స్వామి అని అనుకుంటూ నేరుగా వెళ్ళి ఆ పక్షి ముందు నిలబడి, ఓ పక్షి, నారాయణ మంత్రం గొప్పతనం ఏమిటి అని నువ్వు చెప్పగలవని స్వామి చెప్పారు. ఆ మంత్రం గొప్పతనం ఏంటో కాస్త చెప్పవా అని అడిగారు. ఆ పక్షి నారాయణ అని పేరు వినగానే మరణించింది. దానికి నారదుడు ఆశ్చర్యపోయి, ఏంటి, నా ప్రశ్న అయినా వినకుండా మరణించింది, అనవసరంగా ఒక పక్షిని చంపానే అనుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇదేంటి స్వామి, ఇలా జరిగింది అన్నారు. అప్పుడు స్వామి సమాధానం చెప్పకుండా చిన్న చిరునవ్వు నవ్వి ఈసారి ఒక జింక పిల్లను చూపించి దానిని అడగమన్నారు. నారదుడు సందేశిస్తూనే వెళ్ళాడు. మళ్ళీ అలానే ప్రశ్న పూర్తవకుండానే నారాయణ అనగానే జింకపిల్ల మరణించింది. నారదుడు మళ్ళీ ఆశ్చర్యపోయి బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. స్వామి మళ్ళీ అలానే చిరునవ్వు నవ్వుతూ ఈసారి లేగదోడను చూపించి వెళ్ళి అడగమన్నాడు. దానికి నారదుడు, స్వామి, నన్ను వరుసగా పాపాలలో ఇరికించేటట్టు ఉన్నాడు అని అనుకుంటూ వెళ్ళి దూడను అడిగాడు. ఎప్పటిలానే లేగదోడ కూడా మరణించింది. అప్పుడు మహర్షి భయపడిపోయి, ఎప్పటిలా నా తపస్సు నేను చేసుకోకుండా కోరి ఈ పాతకంలో ఇరుక్కున్నాను. పక్షిని జింకని చంపటమే మహా అపరాధం అంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది. నాకు ఇంకా ఏ సందేహమూ తీరనక్కర్లేదు, నాకేమీ వద్దు అంటూ ఈసారి వెళ్తే ఇక్కడికి మళ్ళీ ఏమంటాడో అని నారాయణ జపం చేసుకుంటూ తప్పుల్ని చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు నారదుడు. అప్పుడు స్వామి స్వయంగా తన దగ్గరికి రప్పించుకున్నాడు. అప్పుడు నారదుడు ఏమన్నారంటే, స్వామి, నా చేత ఇన్ని అపరాధాలు చేయించావు, సందేహం రావటమే నా తప్ప అని అడిగారు. దానికి స్వామి నవ్వుతూ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నారదా, ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందని అన్నారు. నువ్వు ముందు కూడా ఇలానే అన్నారు స్వామి, నేను వెళ్ళను అన్నారు నారద మహాముని. కానీ స్వామి మాటలు పెడచెవిని పెట్టలేక బయలుదేరి వెళ్ళారు నారదుడు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన పసికందుని. నారదుడు బిడ్డ ముందు నిలబడి ప్రశ్న అడిగి వెంటనే వెనుదిరిగి పరిగెట్టాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా అనుకుంటూ భయపడ్డారనమాట. అప్పుడు వెనుక నుండి మహర్షి అను పిలుపు వినబడింది. అప్పుడు వెనుకకు చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండటం గమనించి దగ్గరకు వెళ్లారు నారద మహాముని. పసివాడు ఇలా అన్నాడు, మహర్షి, సందేహం నివృత్తి కోసం వచ్చి సందేహం తీరకుండానే వెళ్ళిపోతున్నావే అని అడిగి నేను చెబుతాను విను. నువ్వు అన్న నారాయణ మంత్రం వినగానే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన జింక జన్మం పొందాను. ఆ పరమ మంత్రం విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. ఇప్పుడు ఆ పవిత్ర నామం విన్నందుకే పూర్వజన్మ సుకృతిని నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడే శక్తిని పొందాను. ఉత్తమమైన గతిని పొందాను. తద్వారా స్వామి సన్నిధికి అందించే పరమ అయినది నారాయణ మంత్రం, ఇదియే మహత్యం అన్నాడు. నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి, నీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకమంతటికీ చేర్చడానికి నీ లీలలను చూపించావా స్వామి అంటూ పాదాలపై వాలాడు. ఇదంతా నారాయణ మంత్రం యొక్క మహిమ. మానవ జన్మ చాలా పవిత్రమైనది. హారతి తీసుకున్నానా? హారతి తీసుకో కళ్ళకు పెట్టుకోండి. నేను విన్న కదా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్. బాయ్.